ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పిక్కి ఇలా ఇది చేయండి అని అసైన్ చేసుకొని అలా చేసిందనమాట. ఇదేంటంటే ఈ మనుషులు కూడా మీరు గమనిస్తే డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. కొన్ని బాగా డీటెయిల్గా ఉంటాయి, కొన్ని ఇంప్రెషనిస్టిక్గా ఉంటాయి, కొన్ని ఇవేంటంటే నలుగురు ఆర్టిస్టులను కలిపి చేసిందండి. అంటే నేను మొత్తం అంతా డైరెక్షన్ అంతా చెప్పిన సార్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని నాకు ఈ టైప్లో కావాలి అంటే ఫొటోస్ తీస్తూ కొన్ని ఏమో పిల్లలు పట్టుకున్నట్టు, కొంతమంది పిల్లల్ని తీసుకుని వెళ్తున్నట్టుగా, ప్లస్ ఏనుగులు, ఇవన్నీ ఆయన దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని సరే ఇలా చేద్దాము మీరు చెప్పండి. మీరు లాస్ట్ వరకు నేను చెప్పింది ఒకటే, మీరు ఏమనుకుంటున్నారో అది నాకు పూర్తిగా చెప్పేయండి. నేను అంటే అనుకోవచ్చు మధ్యలో డిస్టర్బెన్స్ అలాగే కాకుండా ఏదైనా క్లయింట్ మన దగ్గరుండి చెప్పారనుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఈవెన్ లాస్ట్ డే కూడా సండే పెట్టుకున్నాను, ఆయన అవైలబుల్లో ఉంటారు కాబట్టి. ఇంకా ఏమైనా ఉంటే ఆ రోజంతా మనము చేయొచ్చు అని చెప్పి ఆ రోజంతా నేను పెట్టుకొని ఆ రోజే ఇప్పుడు నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేస్తున్న పీపుల్, ప్లస్ ఈ లైట్ ఎఫెక్ట్స్, ఫైనల్ లైట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ 9 days వర్క్ అనేది చాలా డల్ కలర్స్తోనే వెళ్ళిందనమాట. మొత్తం అంతా డల్ కలర్ ఉంటేనే ఆ లైట్స్ హైలైట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు డార్క్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ లైట్ లాగా కనబడుతుంది మీకు. అదే మీకు ఇదంతా మనకి బ్రైట్గా ఉండి ఇక్కడ ఆ లైట్ ఎఫెక్ట్ రాదు. అదే ప్రత్యేకత. ఇప్పుడు ఇక్కడ కావచ్చు గోల్డెన్ టెంపుల్, ఇక్కడేమో నైట్ విజన్లో మనకి కోనేరులో ఈ మందిరం యొక్క షాడో ఎలా పడుతుంది లైటింగ్ వల్ల. ఇక్కడ చూడండి ఒక దట్టమైన అటవీ నుంచి ఒక గోపురం ఎలా నైట్ విజన్లో ఎలివేట్ అవుతుంది. ఇది మార్గం. ఇవన్నీ కూడా అంటే చాలా ప్రత్యేకత. జనరల్గా పెయింట్ అంటే ఏదో వాళ్ళు అడిగారు మనం వేసేసామని కాదు, కానీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా హనుమంత్ గారు వేసినటువంటి పెయింటింగ్ కావచ్చు, ఎంఎస్ఎస్ శర్మ గారి తన అభిరుచి కావచ్చు, ఇంతలాగా పబ్లిక్కి కనెక్ట్ అవుతూ వైరల్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇద్దరు కోఆర్డినేషన్ ఈ పెయింటింగ్లో చాలా సుస్పష్టంగా కనపడుతోంది. సో అందుకే శర్మ గారు మీకు ఇప్పటికీ కొన్ని 100 calls వచ్చుంటాయా? ఉత్తప్పుడు మీ ఇంటికి రమ్మన్నా రాని వాళ్ళు ఇప్పుడు ఈ పెయింటింగ్ చూడడానికి వస్తున్నామన్నారా? ఏమంటున్నారు? చాలామంది నా ఫ్రెండ్స్ వచ్చి చూసారండి. బట్ దే ఆల్సో వాంట్ టు మేక్ సమ్, అంటే వాళ్ళ ఆలోచనల ప్రకారం హనుమంతుని కాంటాక్ట్ అవుదామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ 2-3 వాళ్ళ ఇంట్లో వేరే ఇంకొక రకమైన ఇది వేసుకోవాలని చెప్పి అడిగారు. బట్ హనుమంత్ మాత్రం కొంచెం బిజీగా ఉన్నారు. వన్స్ తను ఫ్రీ అయిన వెంటనే పండగ తర్వాత ఎప్పుడు ఫ్రీ అయితే నా ఫ్రెండ్ ఇంటికి తను అడిగాడు. పాపం చాలా బాగుంది ఇది, నాకు ఇంకొక అంటే అతను వేరే ఇంకొకటి వేయించుకుందాం అనుకుంటున్నారు. సో అది కూడా తను ఇంతే బాగా చేస్తాడని నేను చాలా మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాను. సో వెరీ నైస్ సార్. ఎందుకంటే మీ ద్వారా ఒక ఆర్టిస్ట్ వెలుగులోనికి వచ్చారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఇచ్చిన ఈ అవకాశం ఆయన ఆర్ట్ చూపించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన. అది కరెక్ట్ అండి. బట్ హీస్ న్యాచురల్ టాలెంట్. నిజంగా అతనిలో ఒక మంచి టాలెంట్ ఉంది. తను సివిల్ వదిలేశాను అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. బట్ అతను ఆర్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇతను సివిల్ వదిలేసిన ఈ ఆర్ట్ ఆయనలో ఉంది కాబట్టి ఆయన వదిలాడు, పర్వాలేదన్న ఫీల్ నాకు కలిగింది. బికాజ్ ఒక సివిల్ ఇంజనీర్గా నేను తను ఆలోచించినప్పుడు అయ్యో సివిల్ వదిలేసారా అని చెప్పి అనుకున్నాను. అలాంటిది ఈ ఆర్ట్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే అది ఆయనకు మాత్రం వదలడం మంచిది అనిపించింది. ఇంత చేతిలో ఆర్ట్ పెట్టుకొని న్యాచురల్ ఆర్టిస్ట్ అయిన విధంగా చెప్తే, సో ఆయన మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హనుమంత్ గారు.
సో నేను చెప్పేది అది. అయినా ఒక ప్రొఫెషన్ను వదిలేసి ఒక ప్యాషనేట్గా వచ్చిన ఈ రంగంలో ఇప్పటికీ శ్రీవారి దయ వల్ల, శ్రీవారి ఆశీస్సుల వల్ల, స్వామి దయ వల్ల ఆయన ఎలివేట్ అవ్వడమే కాదు, ఒక ఆర్టిస్ట్ ప్రపంచానికి పరిచయం అవ్వాలంటే అబ్బా చాలామంది ఉన్నారు, చాలా చూస్తున్నాం కదా, ఈయనలో ప్రత్యేకత ఏంటి అంటే ఇదిగో ఇదే. ఈ ప్రత్యేకత ఈరోజు హనుమంత్ గారిని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికీ ఆయన చాలా వీడియో పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాలో. ఎందుకంటే ఆయన లైవ్లీ ఎన్నో పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు. ఇలా బీచ్కి వెళ్ళి నైట్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అంటే అలా అచ్చు దింపేస్తారు. అయినా ఇవన్నిటి ద్వారా ఆయనకి అంత గుర్తింపు రాలేదు, కానీ ఒక ఆర్టిస్ట్గా అయితే పేరుంది. బట్ ఇప్పుడు ఇంత గొప్ప పేరు ఆయనకి రావటం, అందరూ ఇంకా ఆయన్ని ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్తో ఆయనలో ఉన్నటువంటి ప్రతిభ, టాలెంట్ని మా ఇంట్లో కూడా పెట్టుకోవాలి అనే ఆలోచన వస్తుందంటే కేవలం ఈ ఆర్ట్. సో ఎందుకు అంటే ఇంత డీటెయిలింగ్గా ఉంది అంటే రియల్గా చాలా ఆసమ్గా ఉంది. సో శర్మ గారి ఇంటికి మీరు కూడా వచ్చి ఇది చూడొచ్చు, ఎందుకంటే అలాంటి అవకాశం కూడా కలుగుతుంది. ఇలాంటిది మనం చూడాలి అంటే జనరల్గా మనం చాలాసార్లు టెంపుల్కి వెళ్తాము, ఈ ఫ్రంట్ ఎలివేషన్ని చూస్తాం, కానీ మన కళ్ళకి ఎప్పుడు అంత అత్యద్భుతంగా అనిపించలేదు. ఓకే, ప్రశాంతంగా వెళ్ళి రావటం, చూసి రావటం అంతా ఓకే, కానీ ఇక్కడ ఈ ఆర్ట్లో స్వామివారి వైభవం, ఆలయ నమూనా, మనుషుల కల్చర్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.